హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఆ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు ఈ కస్టర్డ్ పౌడర్లో ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ని వేసుకొని ఇలా ఉంటలు లేకోకుండా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఉంటలు లేకోకుండా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు మిల్క్ని తీసుకుంటున్నానండి. క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే మనకు ఐస్ క్రీమ్ అనేది ఎంతో టేస్టీగా వస్తుంది. నార్మల్ మిల్క్తో కన్నా ఇలా క్రీమ్ మిల్క్తోనే చేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఈ పాలుని మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్డ్ చేసుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది వేసుకుంటున్నాను. ఈ షుగర్ కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి. ఇలా షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని, ఆ పౌడర్ వేసుకుంటూ లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉంటలు కట్టేస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం క్రీమ్ లాగా వస్తుందండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, కొంచెం క్రీమ్ లాగా వస్తుంది. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూసారు కదండి, ఇలా కొంచెం క్రీమ్ లాగా వస్తుంది. ఉంటలు లేకోకుండా ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా క్రీమ్ లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. లేకపోతే ప్యాన్ హీట్గానే ఉంటుంది కాబట్టి ఈ ఐస్ క్రీమ్ అనేది అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని, మిల్క్ని వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ మనం బ్లెండ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా బ్లెండ్ చేయకూడదండి. బ్లెండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా క్రీమ్ లాగా వస్తుంది. మధ్య మధ్యలో ఆపుతూ మనం బ్లెండ్ చేసేసుకోవాలి. వీటిని ఒక రెక్టాంగిల్ బాక్స్లోకి తీసేసుకుందాం. లేకపోతే మీ దగ్గర ఉన్న కేక్ మోల్డ్స్ ఉంటాయి కదా, వాటిలోకైనా తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను రెక్టాంగిల్ బాక్స్లోకి వేసుకుని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకుంటున్నాను. లేకపోతే మీ దగ్గర ఒక టైట్గా ఉండే బాక్స్ని తీసుకొని వాటితో అయినా వేసుకొని టైట్గా క్లోజ్ చేసేసుకోవచ్చు. వీటిని ఒక 2 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకుందామండి. 2 అవర్స్ తర్వాత చూసారు కదండి, కొంచెం క్రీమ్ లాగా వచ్చేసింది. వీటిని మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు ఇలా పాల మీగడ ఉంటుంది కదా, వాటిని వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసేసుకోవాలి. కంటిన్యూస్గా గ్రైండ్ చేయకూడదండి. పాల మీగడని వేసుకొని ఇలా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకు ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే మౌల్డ్లోకి నేను వేసేసుకుంటున్నాను. ఇలా మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంని, పిస్తా, కాజుని వేసుకొని మధ్యలో గార్నిష్గా సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అంత ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఈ డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో ట్యూటీ ఫ్రూటీల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా అల్యూమినియం ఫాయిల్తో ఇలా కవర్ చేసేస్తున్నానండి, కింద ఐస్ క్రీమ్ టచ్ చేయదట్టు. తర్వాత మరొక అల్యూమినియం ఫాయిల్తో ఇలా కవర్ చేసుకుంటున్నాను. వీటిని 7 to 8 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. లేకపోతే ఓవర్ నైట్ అన్న పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఓవర్ నైట్ పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకు కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. తీసిన వెంటనే సర్వ్ చేయకుండా వేసాక ఒక 5 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే అంత ఈజీగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, ఇంట్లోనే ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈ కస్టర్డ్ ఐస్ క్రీమే కాకుండా మన ఛానల్‌లో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్‌ని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్‌తో మరి మీ ముందు ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.